అంటే ఎన్నో రకాల పాటలు మనం వింటూనే ఉన్నాం జానపదాల్లో. ఎక్కువగా చూసుకున్నట్లయితే అంటే తల్లికి సంబంధించింది, అమ్మ మీద పాటలు పాడడము, లేకపోతే అమ్మ పాడే లాలి పాటల మీద చాలా వస్తూ ఉన్నాయి. కానీ మీరు పాడిన పాటల్లో నేను చూసిందా ఏంటంటే నాన్న గురించి. అవును. నాన్నకి సంబంధించి చాలా తక్కువ పాటలే ఉంటాయి. అవునక్క. అది జానపదాల్లో ఇంకా తక్కువనే చెప్పాలి. అలాంటిది అసలా నాన్న పాట చాలా అద్భుతంగా పాడారు. మా కోసం ఒకసారి. ఓకే అక్క, తప్పకుండా. మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా నేల తల్లి తీసిన పంటరా మా అయ్యను నేనెట్లా మరిసిపోదురా మా అయ్యను నేనెట్లా మరిసిపోదురా మేము కడుపులున్నప్పుడు మొదలైంద భారం నేల మీద పడేదాకా చూపిన మమకారం గుండె మీద ఎత్తుకొని పాడినావు జోలా అమ్మలేనప్పుడు మాకు పోసినావు లాలా మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా మరువలేని జ్ఞాపకాలురా నెల తల్లి తీసిన పంటరా మా అయ్యను నేనెట్లా మరిసిపోదురా మా అయ్యను నేనెట్లా మరిసిపోదురా నాయన మీద ఇంత మంచి పాట పాడారంటే నాయన ఏం చేస్తుంటాడు? నాయన పేరేంది? నాన్న హనుమంతు అక్క. ఆ, అమ్మ చిన్నప్పుడు చనిపోయింది. ఆ. నాన్న ఉన్నాడు, నాన్నే మమ్మల్ని చూసుకుంటున్నాడు. అందుకే ఆ ప్రేమ ఇదంతా కూడా నాన్న ఎలా పెంచాడు, ఎలా చూసుకునేవాడు అనేది ఈ పాటలో తెలిసిపోతుంది. మరి తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు అక్క, తమ్ముడు చెల్లి. తమ్ముడు చెల్లె ఉంది. మొత్తం అంతా గాయ చేస్తారా ఇంట్లో ఉంటే? లేకపోతే మంచిగా పెళ్లి అందరికి మ్యారేజ్ అయింది. అందరు పెళ్లిళ్ళు అయిపోయాయి, ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు అనమాట. సో ఏ గోలా లేదు, ఇప్పుడు ఏం లేదు, ఎటువంటి అంతా బాగుంది. ఇబ్బంది అయితే లేదు. అంత బాగుంది అక్క ఫ్యామిలీ కూడా. ఇట్లా రకరకాల పాటలు అయితే పాడుతూ ఉన్నారు. మరి నాన్నకి సంబంధించి పాడుతున్నారు. తోబుట్టువుల మీద ఏమన్నా పాటలు అన్న అన్న గురించి కానీ చెల్లె గురించి కానీ అక్క. ఆడపిల్లలకి సంబంధించి అక్క అన్నారు కదా? అయితే ఈ మన ఆడపిల్లలకు సంబంధించి ఎన్నో అత్యాచారాలు, రేపులు జరిగి ఎంతో మంది అదైపోతారు కదా అక్క. అవును. ఆ చెల్లెళ్ళు వాళ్ళకి ఇట్లా ఒక శక్తిగా తయారు కావాలనేసి ఇంకా ఎన్ని గురాలు, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే మనం రేపులకు చూడాలి. గురి అవుతుందా ఉందాం కదా. మీరు ఇట్లా గట్టి ఒక పోరును చేయాలని చెప్పేసి ఓకే. ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా కన్నీళ్ళకెన్నాళ్ళే చెల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా చిరు చిరు నవ్వుల నా చిన్నారి చెల్లెలను చిరు చిరు నవ్వుల
సో ఇవాళ రేపు జరుగుతున్న వాటన్నిటికీ ఎదురు తిరగాలి, గట్టిగా ఆడపిల్లలు నిలబడాలనే ఇంకా ఎన్ని రోజులు అక్క ఈ ఉద్దేశంతో, ఘోరాలు, ఇంకా ఎన్ని రోజులు ఇవి, మనం గట్టిగా ఉండాలి చెప్పేసి ఒక శక్తిలా మారాలనే మారాలని దీంతో చెప్పేసి ఈ పాట అనేది పాడడం జరిగింది. ఎవరికి వాళ్ళకే అదే అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది, ఎంత చాకరీ చేసినా ఏమి వస్తలే చేస్తలేదని బాధపడే వాళ్ళు లేకపోలేదు. అవునక్క. మరి ఇంత ఇలాంటి శ్రమజీవుల కోసం ఏమన్నా పాట ఉంటే పాడరాదే మా కోసం. అక్క బిట్టపల్లి సదన రాసిండు అక్క పాట. నేను నాకు మంచి ఇష్టమైన పాట. సారు నేను కాపలాదారును, సారు నేను కాపలాదారును, మందికి చూడా నా డ్యూటీ స్టేషన్ గుట్టిప్పి చెప్పితే నీ ఇంట్లో నౌకరు సారు. సారు నేను కాపలాదారును, సారు నేను కాపలాదారును, తొలి కోడి గూయంగ సారు నీ వాకిట పేపరు నేను, తెలవారంగా సారు నీ ఇంట్లో నీళ్ళ పంపు నేను, న్యూస్ పేపర్ నుండి పాల ప్యాకెట్ దాకా, కూరగాయల నుండి కుర్చీలేసేదాకా, ఇంత చేసిన నేను గేట్ అవుతాలోనే పని తీరినాక గేట్ అవుట్ గానే సారు. సారు నేను కాపలాదారును, సారు నేను కాపలాదారును, బంధుకు తోడులేనోని బందవస్తుకునే ముందటోని, అరే నిదురాను ఖైదు చెయ్యాలి నేను నిలబడే కొలువు చెయ్యాలి, నిలువదమ్మిడి లేదు నెలకు జీతం రాదు, నిలువదమ్మిడి లేదు నెలకు జీతం రాదు, నెత్తి వెంట్రుకలోలే సంసార భారాలు నెట్టుకొస్తున్నాను, ఈ జీవితం ఇంకా తట్టుకోలేనయ్యా ఈ సంకటం సారు. సారు నేను కాపలాదారును, సారు నేను కాపలాదారును, 8 గంటల డ్యూటీ లెక్కలేనన్ని గంటల ఓటీ, 8 గంటల డ్యూటీ లెక్కలేనన్ని గంటల ఓటీ, ఇంటి ఓనరు గడపలో బేటి నా జీతానికే స్తిరి టోపీ, ఇంటి గడపలో ఓనరు బేటి నా జీతానికే స్తిరి సోపి, ఒప్పుకోను నాకు ఉన్నది నౌకరి, అప్పులతో చెప్పరాలంత కిరికిరి, అయ్య ఎంత అని చెప్పుదు మా బాధలు, ఆలకించవయ్యా మంత్రి మా తిప్పలు సారు. సారు నేను కాపలాదారును, సారు నేను కాపలాదారును. జర ఆలకించండి సారు, మా కష్టాలు ఎట్లుంటాయో ఈ పాట రూపంలో అంత చక్కగా చెప్పిండు మా అన్న. నిజంగానే అట్లానే ఉంది. ఇవాళ రేపు నౌకరీలు అంటే మామూలుగా ఉండట్లేదు, ఉంటే ఒక బాధ ఉండకపోతే ఒక బాధ అన్నట్లే నడుస్తోంది. ఈ విధంగా అంటే రకరకాల ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది అన్న పాట. అంటే ఒక్కొక్క విషయానికి సంబంధించి, ఆడపిల్లలకి సంబంధించి, నౌకరీకి సంబంధించి ప్రతి దాని మీద ఎంతో చక్కగా మంచి మంచి పాటలు అయితే మరి పాడుతూ వచ్చిర్రు.